పేదల నిస్సహాయతను ఆసరాగా చేసుకుని జరుగుతున్న ఓ దారుణమైన వ్యాపారం తాజాగా వెలుగులోకి వచ్చింది. మాతృత్వం కోసం వచ్చే మహిళలు, సంతానం లేని మగవారికి పిల్లలను కనేందుకు భిక్షగాళ్ల వీర్యాన్ని వినియోగిస్తున్నారనే సంచలన ఆరోపణలు వినిపిస్తున్నాయి. మహా న్యూస్ నిర్వహించిన పరిశోధనలో విషయం నిజమేనని తేలింది. సాయంత్రమైనా రేపైనా నీ ఇష్టం. ఇప్పుడంటే ఇప్పుడైనా నీ ఇష్టం. 5,000 ఇస్తారు. వెళ్తాం మరి చెప్తా మా వాళ్ళకి. ఏంటంటే నీ పేరు అప్పారావా? ఇస్తావా? 5,000 ఇస్తాము. వీడియం ఇస్తావా? పోదాం. ఒక 4 వస్తారు. 4తో పాటు కలిసి మనం వెళ్దాం. ఎక్కడ, ఏ ఊరి మీది? ఒక హాస్పిటల్ ఉంది, ఒకటి కేకే హాస్పిటల్ అని. అయితే పిల్లలు పుట్టిన వాళ్ళు ఉంటారు కదా, పిల్లలు పుట్టిన వాళ్ళకి అంటే మగవాళ్ళ నుంచి కణాలు వెళ్తాయి కదా, ఆ కణాలు రాని వాళ్ళకి ఇట్లా కణాలు డొనేట్ చేస్తారనమాట. అట్లా డొనేట్ చేస్తే 5,000, 10,000 అట్లా ఇస్తారనమాట. ఇట్లా ఇస్తారా అంకుల్ మీరు ఏమైనా? ఇది మీది నంబర్ ఇస్తే బాగుంటుంది. నేను ఇంటికాడ కన్ఫర్మ్ చేసుకుంటా, బట్టలు వేరే వేసుకుంటా, రెడీ అయ్యి మీకు ఫోన్ చేస్తా. నేను మీకు ఒక 2 నిమిషాలు. మా భిక్షగాళ్లు ఎక్కువగా ఉండే ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని కొన్ని ఫెర్టిలిటీ సెంటర్లు ఈ దందాకు పాల్పడుతున్నాయి. 5,000 రూపాయల నుంచి 10,000 రూపాయలు బీరు, బిర్యానీ వంటివి ఆశ చూపి నిస్సహాయులైన వారి నుంచి వీర్యాన్ని సేకరిస్తున్నారు. మహా న్యూస్ ప్రతినిధులు ఒక ఆసుపత్రి నుంచి వచ్చామని చెప్పి వీర్యం కావాలని అడగగా కొందరు 5,000 వరకు, మరికొందరు 10,000 వరకు అంగీకరించినట్లు సమాచారం. నాది కేకే హాస్పిటల్ అని ఒకటి ఉంది. వీరం ఇస్తే 5,000 డబ్బులు ఇస్తారు. ఒక 10 నిమిషాలు పని ఇస్తావు మరి. ఇప్పుడేనా? ఇప్పుడు కాదు, సాయంత్రమైనా రేపైనా నీ ఇష్టం. ఇప్పుడంటే ఇప్పుడైనా నీ ఇష్టం. 5,000 ఇస్తారు. వెళ్తాం మరి చెప్తా మా వాళ్ళకి. ఏంటంటే నీ పేరు అప్పారావా? ఇస్తావా? 5,000 ఇస్తాము. వీడియం ఇస్తావా? డబ్బుల కోసం ఇలా వీర్యం ఇచ్చేందుకు ఒప్పుకున్నప్పటికీ ఈ వీర్యంతో పుట్టే పిల్లల భవిష్యత్తుపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతుంది. భవిష్యత్తులో ఆ పిల్లవాడు తమకు పుట్టలేదని భయపడితే కన్న తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. పేదలను లక్ష్యంగా చేసుకుని లక్షలు సంపాదిస్తున్న కొన్ని ఫెర్టిలిటీ సెంటర్ల వ్యవహారంపై విస్తృత విచారణ జరగాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. నేను ఇంటికాడ కన్ఫర్మ్ చేసుకుంటా, బట్టలు వేరే వేసుకుంటా, రెడీ అయ్యి మీకు ఫోన్ చేస్తా. నేను మీకు ఒక 2 నిమిషాలు. మా సార్ వాళ్ళు ఉన్నారు.